చూడండి కీర దోసకాయ ఉంది కదా, దీన్ని కోసుకుని చిన్న చిన్న ముక్కల కింద మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కోసుకుని దీన్ని పెరుగులో వేసుకుని ఎండాకాలం చల్లగా ఉండడానికి ఎలా చేయాలో చూద్దాం. మనం చూసాం కదా కీర దోసకాయ, అది ఇలా చిన్న చిన్న స్లైస్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక కప్పు పెరుగు, ఈ పెరుగుని బాగా బ్లెండ్ చేసుకుందాం. ఒక గిన్నెలో వేసుకుని ఒక బౌల్లో వేరే బౌల్లో వేసుకుని మనం చూసాం కదా కీర దోసకాయని అలా చిన్న చిన్న ముక్కల కింద అంటే మనకి సరిపడే అంత అనమాట. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోకి ఆ ముక్కలు తీసుకుందాం. చిన్నగా ఉంటేనే బాగుంటాయి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుందాం. ఈ పెరుగుని ఏం చేసుకుందాం అంటే కొంచెం పెద్ద బౌల్లో వేసుకుని బ్లెండ్ చేసుకుందాం. అంటే గడ్డలు లేకుండా కొంచెం జారుగా ఉండేలా చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడైతే మనం బ్లెండ్ చేసిన తర్వాత ఇదైతే అసలు ఏమీ లేవండి. ఇప్పుడు గడ్డలు కూడా ఏమీ లేవు, కానీ మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకో. ఎంతో కాదు, మరీ పలుచగా అయినా సరే ఇది బాగోదని అంత టేస్ట్ ఉండదు. కొంచెం ఇలా పలుచగా చేసుకున్న తర్వాత మనం ఎంత తినగలమో సాల్ట్ మీరు ఎంత తినగలిగితే అంత. కొంచెం సాల్ట్ ఎక్కువైనా కొంతమందికి ఇష్టం ఉండదు, కొంచెం సాల్ట్ ఎక్కువైనా కొంతమంది ఇష్టపడరు కదా, అలా మీరు ఎంత తినగలిగితే అంత. నేనైతే ఇది కీర దోసకాయ ముక్కలు వేస్తాను కదా, దానికి పెరుగుకి సరిపోయేలా కొంచెం ఇలా వేసుకుని సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు వెంటనే ఈ ముక్కలు తీసుకుని ఇందులో వేసేసుకుని కలిసేలా మొత్తం ముక్కలన్నీ కొంచెం పెరుగులో మునిగిపోయి ఒక్క 5 minutes ఇవి ఇలా పెట్టేసి ఉంచి వెంటనే కూడా తినవచ్చు. అంటే ఒక 5 minutes తర్వాత తింటే కనుక ఈ ముక్కలకి పెరిగి బాగా పడుతుంది కదండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కీరలో ఉన్న చల్లదనం అంతా పెరుగులోకి దిగుతుంది కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఉత్తి పెరిగి తినలేని వాళ్ళు ఉంటారు. మనం ఎంత పెట్టినా సరే కీర దోసకి కోసి స్లైస్కి ఇచ్చినా కానీ పిల్లలు చాలా వరకు తినరు కదా. ఇలా చేస్తే ఎంత ఇష్టం లేని పిల్లలైనా సరే చాలా బాగా తింటారు. ఒక 5 minutes ఇలా పెట్టండి. ఒక 5 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇందాక మనం వేసిన దానికన్నా కొంచెం స్లైస్గా పెరుగు కొంచెం తీసుకుంటున్నట్టుగా బాగుంది కదా. ఇలా ఉంటే మన పిల్లలు ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో వాటర్ తాగకుండా ఆడుకుంటాకే వెళ్ళిన పిల్లలైనా సరే, మధ్యాహ్నం బాగా ఎండకున్నప్పుడైనా, ఇప్పుడు ఇలాగా హాఫ్ డేస్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ మధ్యలో స్నాక్స్గా ఏమైనా తినాలనుకున్నా ఇలాంటివి చేసి కొంచెం పెడితే పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళ బాడీ డియాక్టివేట్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. పెరుగు తినలేని వాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇలా చేశారనుకో, వాళ్ళ రోజు అడిగి మరీ చేయించుకుంటారు. బాగుంది కదా.